కాసుల వేటలో కడుపు కోతనట. అవసరం లేకున్నా ఆహ్, ఆపరేషన్‌లు జేస్తున్నారు. ఏంటిదిది? అవసరం లేకుండా కడుపులు కోస్తున్నారు అంటే 2 రకాల కడుపులు కోస్తున్నారిక్కడ. నార్మల్ డెలివరీలనేవి దాదాపు ఒక 100% తీసుకుంటే 10-15% మాత్రమే నార్మల్ డెలివరీ జేస్తున్నారు. ఎందుకు తెలుసా? నార్మల్ డెలివరీ జేసే టైంలో ఒకటి అక్కడుండే డాక్టర్‌కి ఎక్కువ టైం పడతది. తక్కువ పైసలు హాస్పిటల్‌కొస్తాయన్నమాట. వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయనే పరిస్థితి ఉండదు గాబట్టి, ఇక్కడ గైనిక్ డాక్టర్‌కి ఎక్కువ టైం పేషెంట్‌తోటి స్పెండ్ జేయాలి. హాస్పిటల్‌కి తక్కువ టైమొస్తది. ఇక ఎవరైతే ఈ నార్మల్ డెలివరీ చేయించుకుంటున్న ప్యాకేజెస్ ఈ మధ్య ప్యాకేజెస్ అయ్యాయి. నార్మల్ డెలివరీకైతే ఇంత ప్యాకేజ్, సి సెక్షన్‌కైతే ఇంత ప్యాకేజ్ అని. సో, ఆ ప్యాకేజ్‌ల మేడమ్‌లకొచ్చేది, సార్‌లకొచ్చే పైసలు గూడా తక్కువనే. సో, అందుకనే నార్మల్ డెలివరీలు పూర్తిగా బంద్ జేషిర్రు. ఏవో అరాకొర కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్‌లకి కావాలి అంటే కేవలం నార్మల్ డెలివరీలకు మాత్రమే పోవాలి. ఇంకా ఘోరమైన, దరిద్రమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే ప్రభుత్వ హాస్పిటల్‌లో గూడా సి సెక్షన్‌లు పెరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ హాస్పిటల్ల దందా ఇక మీకందరికి తెలిసింది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సి సెక్షన్‌కి ఒక ప్యాకేజ్ ఇస్తారు. ప్యాకేజ్ ప్రకారం బిడ్డ పుట్టిన తర్వాత 2 రోజులు, 3 రోజులు తర్వాత కాంప్లికేషన్స్ పేరు మీద 4 రోజులు తర్వాత బిడ్డకు బాలేదని చెప్పి బిడ్డని ఆహ్, ఆహ్, ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టాలి అని చెప్పేసి అట్లా ఇక మొత్తానికి ఒక వారం రోజులు వండుకొని 2,00,000 3,00,000 బిల్లేసి వాళ్ళని నిండుగా గుండు కొట్టి ఇంటికి పంపించే పరిస్థితి. సో, ఈ రకం కడుపు కోతలతో పాటు ఇంకొక రకమైన కడుపు కోతలట. సో, ఇదంతా బిజినెస్ ఎక్కడ? ఎవరైతే పిల్లలు ఆశించే వాళ్ళ తల్లిదండ్రులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు అట్లా పిల్లలకు పోయే పరిస్థితి. మరి ఈ బిజినెస్ ఇక్కడితో ఆగిపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకో కొత్త రకం బిజినెస్ స్టార్ట్ చేసిర్రట ప్రైవేట్ హాస్పిటల్‌లో. ఏంటిది తెలుసా? గర్భసంచులు తీసే కార్యక్రమం. అదెప్పుడు? ఆఫ్టర్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ తర్వాత ఎవరైనా కడుపు నొప్పి పోవడమో, లేదంటే ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనంటే, గర్భసంచి దగ్గర సిస్ట్ ఉందనో, ఇంకొకటుందని జెప్పి దానికి మెడిసిన్ ఇచ్చి ట్రీట్ జేయకుండా ఏకంగా గర్భసంచి తీసేసే సంఖ్య పెరుగుతుందంట. ఇది నేను చెప్తున్న మాట గాదు. సో, ఇక్కడ జాతీయ కుటుంబ సర్వే ఒక సర్వే రిపోర్ట్‌లో ఉంది. అందులో మరి నేనింక 40 సంవత్సరాలని జెప్పినా గదా! ఈడ 36-39 సంవత్సరాల మధ్య మహిళలులో 3.6% ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంట. 40-49 వయస్సులో ఉండేవాళ్ళు 9.2% ఇట్లాంటి కేసులు ఎదుర్కొంటున్నారంట. సో, ఈ సమస్య 2013 నుంచి కంటిన్యూ అయ్యే పరిస్థితి. సో, ఇట్లాంటి వార్త చదవడానికి గూడా ఇబ్బందికరంగుంది. గానీ దీనిపైన గూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి బెట్టాలి. సో, ఫర్టిలిటీ సెంటర్ ఈ పిల్లలు, మహిళలు లేదంటే అమ్మలు గావాలనే ఆశ మీద మిగతా తెలంగాణ పక్కన బెడితే హైదరాబాద్‌లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.